హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సునీతావత్. ఈరోజు చాక్లెట్ బాయ్స్లా ఎంట్రీ ఇచ్చిన హీరోలు సడన్గా కత్తిపట్టి విలన్లుగా మారితే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళల్లో కొంతమంది ఒకప్పుడు స్టార్ హీరోలు, మరికొందరు ఇప్పుడు స్టార్స్. కానీ విలన్లుగా వీరు చేసిన రచ్చ మామూలుగా లేదు. మా దగ్గర ఒక 15 మంది టాప్ లిస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా జగపతి బాబు గారు. ఫ్యామిలీ హీరోగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జగపతి బాబు గారు బాలయ్య బాబు లెజెండ్ సినిమాతో విలన్గా రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు. ఇక రెండో వ్యక్తి గోపీచంద్. తొలి వలుపు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ అది వర్కౌట్ అవ్వకపోవడంతో జయం ఇంకా వర్షం సినిమాల్లో, అలాగే నిజం అనే సినిమాలో కూడా విలన్గా చేశారు. విలనిజంలో ఒక కొత్త మ్యానరిజం చూపించి ఇప్పుడు మళ్ళీ హీరోగా కొనసాగుతున్నారు. ఇక మూడో వ్యక్తి వచ్చేసి రానా దగ్గుపాటి. లీడర్తో క్లాస్ హీరోగా వచ్చిన రానా బాహుబలి కోసం బల్లాల దేవుడిగా మారారు. హీరో ప్రభాస్కి సమానంగా నిలబడి వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యారు. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి శ్రీకాంత్ గారు. 100కు పైగా సినిమాల్లో హీరోగా నటించిన మన శ్రీకాంత్ అన్న బాలయ్య బాబు అఖండ సినిమాలో వరదరాజులు అనే క్రూరమైన విలన్గా చేసి అందరినీ భయపెట్టారు. అలాగే యుద్ధం శరణం అనే సినిమాలో కూడా విలన్గా చేశారు. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి సుమన్. ఒకప్పుడు చిరంజీవి గారు ఇంకా బాలకృష్ణ గారు వీళ్ళకి పోటీగా సినిమాలు చేసిన స్టార్ హీరో ఎవరంటే సుమన్ అనే చెప్పుకోవచ్చు. ఈయన రజనీకాంత్ గారి శివాజీ అనే సినిమాలో విలన్గా ఆయన స్టైలిష్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ మనం మర్చిపోలేం. ఇక ఆరో వ్యక్తి ఎవరంటే అరవింద్ స్వామి గారు. రోజా, బొంబాయి అనే సినిమాల్లో లవర్ బాయ్గా అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న అరవింద్ స్వామి గారు రామ్ చరణ్ గారి ధృవ సినిమాలో సిద్ధార్థ్ అభిమన్యుగా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. స్టైలిష్ విలన్ అని అనిపించుకున్నారు. ఇక ఏడో వ్యక్తి ఎవరంటే సునీల్. కమెడియన్గా నవ్వించి హీరోగా డాన్సులు చేసిన సునీల్ కలర్ ఫోటో సినిమాలో విలన్గా భయపెట్టారు. ఆ తర్వాత పుష్ప అనే సినిమాలో మంగళం సీనుగా కూడా సీరియస్ విలన్గా సూపర్గా చేశారు. ఇక ఎనిమిదో వ్యక్తి వచ్చేసి అర్జున్ సర్జా. యాక్షన్ కింగ్ అర్జున్ గారు హీరోగా ఎన్నో హిట్స్ కొట్టారు. కానీ నితిన్ లై అనే సినిమాలో విలన్గా నటించి, ఇంకా అలాగే నా పేరు సూర్య అనే సినిమాలో ఒక చిన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేసి అదరగొట్టారని చెప్పుకోవాలి. ఇక తొమ్మిదో వ్యక్తి వచ్చేసి నవీన్ చంద్ర. అందాల రాక్షసిలో సూర్యగా మెప్పించిన నవీన్ చంద్ర ఎన్టీఆర్ గారి అరవింద సమేత అనే సినిమాలో బాబు బాలిరెడ్డిగా కత్తులతో వేటాడుతూ కనిపించారు. సూపర్ విలన్ కూడా అనిపించుకున్నారు. ఇక 10వ వ్యక్తి ఎవరంటే ఆది పినిశెట్టి గారు. హీరోగా చేస్తూనే అల్లు అర్జున్ గారి సరైనడు అనే సినిమాలో వైరం ధనుష్ అనే క్యారెక్టర్లో స్టైలిష్ విలన్గా ఆ పాత్రలో ఒదిగిపోయారు. సూపర్గా చేశారు. ఇక 11వ వ్యక్తి వచ్చేసి కార్తికేయ. RX-100 అనే సినిమాతో యూత్ స్టార్ అయిన కార్తికేయ నాని గారి గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో, అలానే అజిత్ గారి వలిమై అనే సినిమాలో కూడా విలన్లుగా అదరగొట్టారు. ఇక 12వ వ్యక్తి వచ్చేసి జేడి చక్రవర్తి. సత్య గులాబీ సినిమాల్లో హీరోగా చేసిన జేడి చక్రవర్తి గారు నాగ చైతన్య గారి జోస్ అనే సినిమాలో విలన్గా, అలాగే హోమం అనే సినిమాలో కూడా విలన్గా చేసి డిఫరెంట్ రోల్లో నేను నటించగలనని ఆయన నిరూపించారు. ఇక 13వ వ్యక్తి వచ్చేసి మాధవన్ గారు. మాధవన్ గారు. చాక్లెట్ బాయ్ మాధవన్ గారు నాగ చైతన్య ఆయన నటించిన సవ్యసాచి అనే సినిమాలో విలన్గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక 11వ వ్యక్తి వచ్చేసి విజయ్ సేతుపతి గారు. తమిళంలో మక్కల్ సెల్వన్గా స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన అనే సినిమాలో రాయణం అనే పాత్రలో నటించి, ఇంకా అలాగే మాస్టర్ అనే సినిమాలో భవానీగా విలనిజం చూపించి ఈ 2 పాత్రలే కాదు ఆయన ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలడని మళ్ళీ నిరూపించుకున్నారు. విలన్గా సూపర్ సక్సెస్ ఉన్నారు. హీరోగా కూడా సక్సెస్ ఉన్నారు విజయ్ సేతుపతి గారు. ఇక 15వ వ్యక్తి వచ్చేసి ఫహద్ ఫాసిల్. మలయాళంలో సూపర్ స్టార్ అయిన ఫహద్ ఫాసిల్ గారు పుష్ప అనే సినిమాలో బన్వర్ సింగ్ షకావత్ అనే క్యారెక్టర్ చేసి అల్లు అర్జున్ని ఢీకొట్టే పోలీస్ ఆఫీసర్గా నటించారు. సూపర్ రోల్ చేశారు. ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. వీళ్ళే కాకుండా మన నాని గారు, ఈయన అనే సినిమాలో సీరియల్ కిల్లర్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. చూసారుగా ఫ్రెండ్స్, హీరోలుగానే కాదు విలన్లుగా కూడా వీళ్ళు తోపులు అని నిరూపించుకున్నారు. వీళ్ళల్లో మీ ఫేవరెట్ విలన్ ఎవరు? జగపతి బాబు గారు లెజెండ్ నుంచి, అరవింద్ స్వామి గారు ధృవ నుంచి, సునీల్ గారు కలర్ ఫోటోల నుంచి. ఇలా మీ ఓటు ఎవరికో కమెంట్ చేయండి. మన సినీ దావత్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.